ఆంధ్రాలో మీడియా మీద రేవంత్ రెడ్డికి బాగా నమ్మకం. ఎందుకంటే ఆంధ్రాకి నష్టం జరుగుతున్నా సరే, ఆంధ్రాకి నష్టం జరుగుతుందని రాయలేదు రాష్ట్ర విభజన సందర్భంలో. ఆంధ్ర వాళ్ళే దోపిడీ దొంగలు దోచేసుకున్నారు తెలంగాణ అని, దాంతో రేగిన అసంతృప్తిని ఎడిటోరియల్ కాలంలో రాశారు. గుర్తుందే మనకి? గుర్తు లేకపోతే ఒకసారి పాత పేపర్లు చదువుకోండి. ఇదేమి 50 ఏళ్ల క్రితంగా జరిగింది రాష్ట్ర విభజన 2014లోనే. 9 నుంచి 2004 తర్వాత 2009 నుంచి 14 మధ్య పేపర్లు చూస్తే ఆంధ్ర వాళ్ళని దొంగలుగా చిత్రీకరించిన పత్రికలు కూడా, ఈనాడు జ్యోతి కూడా, అక్కడ మాట్లాడినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళందరి మాటల్ని మన మీద రుద్దింది ఇక్కడే. అదే సందర్భంలో మన పార్టీలకు సంబంధించి తెలుగుదేశం కాంగ్రెస్ అప్పుడు అధికారం విపక్షంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆంధ్ర నాయకులు ఆంధ్ర మాటలు, తెలంగాణ నాయకులు తెలంగాణ మాట్లాడితే ఆ మోసాన్ని ఎండగట్టాల్సినటువంటి పత్రికలు అటుకనుగుణంగా రాస్తూ ఆంధ్ర వాళ్ళని దొంగలుగానే చేసి చూపించేసినాయి. కాబట్టి ఈ పత్రికల మీద నమ్మకం ఆయనకి. ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నారు ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి. అసెంబ్లీ వేదికగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే పోతిరెడ్డిపాడు తర్వాతన అట్లాంటిది, కృష్ణ నీళ్లు ఒక లెవెల్లో ఉన్నప్పుడు శ్రీశైలం దగ్గర నుంచి ఎత్తి పోసుకోవడం అన్నటువంటిది 854 అడుగులు ఉన్నప్పుడు ఎత్తి పోసుకోవడం అన్నటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా జరుగుతుంది. దానికి బొక్క పెడతా 854 అడుగుల దాకా నీళ్లు రానియకుండా ముందే నీళ్లను తోడేసేటటువంటి కార్యక్రమం కేసీఆర్ పెట్టుకున్నాడు. దాంతో అంతకంటే, అంటే కేసీఆర్ ఏ ఎత్తులో అయితే నీళ్లు తోడతాడో అంతకంటే కిందే నీళ్లు తోడుకునే కార్యక్రమం రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అప్పుడు దాన్ని ఆపేసేసింది ఈ ప్రభుత్వం రాగానే పెద్దిరెడ్డి ఆ పథకాలని అవన్నీ చేపిస్తున్నాడు, అక్కడ కడుతున్నాడు, ఇదంతా దుర్మార్గం, ఎన్జీటీ పర్మిషన్ లేదు, అది ఇదని కేసులు అనేది ఇదని ఆపేశారు. అదంతా వైసీపీని తిట్టారు, జగన్ని తిట్టారు, పెద్దిరెడ్డిని తిట్టారు, ఆపేశారు రాయలసీమ ఎత్తిపోతల పథకం. అసలు రాయలసీమకి నీళ్లు తెప్పించాల్సిన ప్రాజెక్టు ఎందుకు ఆపేశారయ్యా అని అడగడం మానేసేసి ఈ కాన్సెప్ట్ జరిగింది. ఇప్పుడు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ వంక పెట్టి ఆపారు తప్పించి, అసలు ఆపించింది నేను అన్నది అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు, ఓపెన్గా చెప్పుకొచ్చారు. బయట రాత్రి విన్నాం, నేను వినిపించాను. అదే సందర్భంలో మరొకసారి ఆ బయట వినొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యం ఏంటి లేకపోతే ఎవడేంటి ఈ టైపులో మాట్లాడుకొస్తున్నటువంటి రోజులు కాబట్టి అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాట ఇది. పోనీ చాటుగానో దొంగచాటుగానో జరిగినటువంటిది కాదు. నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజం నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ 3 టీఎంసీలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు ఒక పొలికి పట్టుకొచ్చిన మాట. ఇంతకంటే ద్రోహం ఆంధ్రప్రదేశ్కి ఇంకేమన్నా ఉంటుందా? రాయలసీమ పోతల పథకం ద్వారా రోజుకి 3 టీఎంసీల నీళ్ళని తోడుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంటే దాన్ని ఆపేసి ఆంధ్రాకి ద్రోహం చేసినట్టే కదా అది. ఆ వార్త ఈనాడు జ్యోతికి ఏమైపోయింది? ఎందుకు రాయలేదు? ఎందుకు అది వార్త అనిపించలేదు? తెలంగాణలో రాసి ఉంటారు. అసలు ఆంధ్రాకి కదా ముంచేది, ఆంధ్రాకి పెద్ద ద్రోహం కదా. మన దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి పట్టిన శాపం తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే బ్రతికేటటువంటి మీడియానే మనం ఇక్కడ నమ్ముతాం. మన కర్మ అది. రెండోది ఇవాళకి చూడండి, పోనీ ఈయన అన్నాడట, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది, నేను చంద్రబాబు గారికి చెప్పాను మన ఇద్దరి మధ్యన సవ్యంగా ఉండాలంటే ఇది చేద్దామన్నాను అందుకు ఆపేశారని చెప్పారు.
కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోమని చెప్తున్నారు. అది పక్కన పెట్టండి. ఇక్కడ ఏం ప్రయోజనం చేకూర్చాడు ఆంధ్రాకి ఆయన? ఈయనే కాదు, కేసీఆర్ కానీ ఏ ప్రయోజనం చేకూర్చాడు? ఆంధ్రాకి రావాల్సిన నిధులు 2 లక్షల కోట్ల నిధులు దోచుకున్నారు అక్కడ. 2 లక్షల కోట్ల నిధులు. రాష్ట్ర విభజన తర్వాత మనకు రావాల్సిన ఆస్తులు వాటా తెచ్చారా? మన నాయకులు ఇటు జగన్మోహన్ రెడ్డి అయినా అటు చంద్రబాబు అయినా ఇద్దరి ఆస్తులు హైదరాబాద్లోనే ఉంటాయి. మన ఎమ్మెల్యేలు ఎంపీల ఆస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలన్నీ హైదరాబాద్లోనే ఉంటాయి. కాబట్టి మనల్ని ఇక్కడ వెర్రి వెధవల్ని చేస్తూ నిరంతరం మోసం చేస్తూ వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంక్లూడింగ్ ఆంధ్ర పోరాట యోధులు అని చెప్పుకునే మహానాయకుల యొక్క ఆస్తులు కూడా హైదరాబాద్లోనే ఉంటాయి. కాబట్టి మనకిక్కడ తిమ్మిని బమ్మిని చేసి దరిద్రపు రాజకీయాలు చేస్తూ ఈ మీడియా కూడా వాళ్ళకే అమ్ముడుపోయింది. వీళ్ళ ఆస్తులన్నీ కూడా అక్కడే ఉంటాయి. రమోజీ ఫిలిం సిటీ ఎక్కడ ఉంది, రాధాకృష్ణ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, సాక్షి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి. కాబట్టి మీడియా కూడా అక్కడే. అది ఎత్తలేదు, అది ఎత్తరు. ఆంధ్రాకి పచ్చి దగా దగా దగా. మన కేసీఆర్ లాంటోడు లేడు. ఎందుకయ్యా అంటే తెలంగాణని పిచ్చతో ఉద్యమం చేశాడు. ఇక్కడ ఆంధ్రానే పిచ్చ కాదు, ఆంధ్రాని ఎట్టా అమ్ముకుదోవాలనే పిచ్చతో ఉండేటటువంటి నాయకులే. మనకి అధికారము విపక్షము అన్ని పక్షాలలో అదే దరిద్రం ఉంది మనకి. అది ఒక సమస్య. మనం మన సొంతోళ్ళని ఎన్నుకో. హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాడు ఎక్కడికెందుకు? ఇప్పటికి కూడా వీళ్ళ వ్యాపార హెడ్ క్వార్టర్లన్నీ అక్కడే ఉన్నాయి. పన్నులన్నీ తెలంగాణకి కడుతున్నారు. ఎందుకు మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ముఖ్యమంత్రులు, మన ప్రతిపక్ష నాయకులు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పన్నులు ఎందుకు కట్టరు? ఎప్పుడు కూడా అక్కడికి ఎందుకు కడతారు? అక్కడ ఆ పన్నులు కట్టకపోతే కనుక ఆంధ్ర పన్నులు, తెలంగాణ నష్టపోతే కనుక అక్కడ ప్రజలు తిరగబడి వీళ్ళ వ్యక్తిగత ఆస్తులు లాక్కుంటారేమో అని భయం. ఆంధ్ర ఎవడి చేతిలో దగాపడుతుంది? నిరంతరం దగాపడుతుంది. ఈ మీడియా ఇక్కడ హషప్ చేసేసింది దీంట్లో. ఇంతకీ అసలు రేవంత్ రెడ్డి చంద్రబాబు గారికి ఇది మంచి చేసినట్ట చెడు చేసినట్ట ఓపెన్గా చెప్పినటువంటిది. రేవంత్ రెడ్డికి ధైర్యం అనుకుంటా. ఆంధ్రాలో ఎయ్యర్లే వార్తలని సాక్షి ఉండకపోతే కనుక అది వేసేవాళ్ళు కూడా కాదనమాట. ఓవరాల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిని దగా చేస్తున్నారు? పాలకులే ప్రజల్ని దగా చేస్తున్నారా? లేకపోతే కనుక ఇప్పుడు ఏం చేస్తారు? దీంట్లో ఏం సమాధానం చెప్తారు? ఒక కృష్ణా డెల్టాకి లెక్క సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్తాను. నీళ్ళ ఇంపార్టెన్స్ ఎంత. కృష్ణా డెల్టాకి 13.5 లక్షల ఎకరాలు మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళేటువంటిది. కృష్ణా, గుంటూరు, ప్రకాశము, వెస్ట్ గోదావరికి వెళ్తాయి నీళ్లు. 13.5 లక్షల ఎకరాలు. ఈ 13.5 లక్షల ఎకరాలకి ఎంతో తెలుసా? 120 టీఎంసీల నీళ్లు. 2 పంటలకి 120 టీఎంసీల నీళ్లు. అంటే రోజుకి లెక్క ఎంత పడింది? 1/2 టీఎంసీ కూడా లేదు. 365 రోజులు కదా మనకి. అంటే రోజుకు 1 టీఎంసీ లెక్కేసుకోకుండా కూడా అవదు. 1/2 టీఎంసీ 13.5 లక్షల ఎకరాలు. మరి రాయలసీమ దగ్గర రోజుకి 3 టీఎంసీలు. అంటే ఏ లెక్కనుంది? నెలకి 90 టీఎంసీల నీళ్లు, 12 తొమ్మిదులు. ఏ రేంజ్లో ఉంది? అంటే ఎంత పంటలు పండాలా? ఏం జరుగుతుంది? సీమకి ద్రోహం ఎక్కడ జరుగుతుంది? మోసం ఎక్కడ జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? చర్చ జరగాల. చర్చ జరగకుండా డైవర్షన్ ఎటు వెళ్తుందో చూడాలి.